చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు. ఈ చివరి రాత్రి భక్తి కలిగింది మీ పాత సంవిధానానికి చేరువచ్చారు తండ్రి. వారితో మాట్లాడిన ఆయన కనికరి చూపండి ప్రభువా. మీరే సర్వస్వమని నమ్ముకుని ఏ స్థితిలోనైనా మీరు విడిచిపెట్టినటువంటి బిడ్డలను నిశ్చయముగా మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి మీ బిడ్డలైనటువంటి వారితో మాట్లాడిన అల్పులను ఎన్నిక లేని వారు మీ సేవకులైన నన్ను కనికరించి కృపతోడు పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. కొంచెం అవుట్ పెంచమ్మా, ఏం కాదులే బాక్స్లే బావు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంచెం మోనోట్లు కూడా లైట్గా పెంచు, బాగుంటుంది. హల్లెలూయా. మంచిదమ్మా. మీకు తెలియని విషయాలు చెప్పను కానీ మనం ఎప్పుడు చదువుకొని లేదు మన చర్చిల్లో వింటున్న వాక్యమే ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. వాస్తవంగా ఇలాంటి ప్రార్థనా కూర్చుని పెట్టడానికి ఈ రోజుల్లో చాలా కష్టమవుతుంది. ప్రైస్లో అయ్యకు తగ్గించాలి. హల్లెలూయా. ఎందుకు కష్టమవుతుంది అంటే సహకరించేవారు ఇలాంటి చిన్న చిన్న పాస్టర్ గారికి తక్కువైపోయారు. రియల్లీ వాస్తవం. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా పెద్ద పెద్ద సేవకుల మీద ఉండి, వాస్తవంగా మీరు 10,000 ఇవ్వాలనుకున్నారనుకో కానుక, అది పెద్ద ఆయనకి ఇచ్చినా చిన్న ఆయనకి ఇచ్చినా అంతటితో అయిపోయింది. అంటే మళ్ళీ మీకు ఎప్పుడో డబ్బులు మిగిలాలి, మీకు మనసు రావాలి, అది మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలనుకోవాలి. దేవుడి కొరకు 10,000 పక్కన పెట్టామనుకో, దేవుడి సన్నిధిద్దాం అని దేవుడి మీద అప్పుడప్పుడు మనకు వాత్సల్యత వస్తుంది. మేడం దేవుడి మీద మనకు అప్పుడప్పుడు వాత్సల్యత వచ్చినప్పుడు, వాత్సల్యతకి ప్రేమకి తేడా ఉంటుంది తెలుసా మీకు? ప్రేమ వేరు, వాత్సల్యత వేరు. ప్రేమకి వాత్సల్యతకి తేడా ఏంటంటే, బిడ్డని తల్లి ఎప్పుడూ ప్రేమిస్తుంది, కానీ అప్పుడప్పుడు వాత్సల్యత వచ్చినప్పుడు దగ్గర పెట్టు తీసుకొని బంగారం గుర్తు పెట్టుకుంటుంది. అది వాత్సల్యత. ప్రతి భక్తికి భార్య మీద ఎప్పుడు ప్రేమే ఉంటుంది, అప్పుడప్పుడు వాత్సల్యత వస్తుంది. అప్పుడు దగ్గరికి తీసుకుంటాడు. అవసరం ఏమన్నా అప్పుడు వాత్సల్యత వచ్చింది, ఏమైనా తెమ్మంటావా, ఏమైనా తెచ్చుకుంటావా అంటాడు. ఏమొచ్చినప్పుడు ఆయనకి వాత్సల్యత వచ్చింది. అలాగే దేవుడు మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తాడు. మనం చేస్తున్న మంచి భక్తిని బట్టి, మన నడవడికను బట్టి, ప్రభు కొరకు మనం చేస్తున్న త్యాగాలను బట్టి ప్రభుకు మన మీద అప్పుడప్పుడు ఏమొస్తుంది? వాత్సల్యత వస్తుంది. ప్రేమ అది ఎప్పుడు ఉంటుంది, కృప ఎప్పుడు ఉంటుంది. వాత్సల్యత మాత్రం అప్పుడప్పుడు వస్తే అసలు ఇంకా ఆ వ్యక్తిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఆ వాత్సల్యత కొరకు ఎదుర్కొంది. అలాగే మీకు కూడా అప్పుడప్పుడు దేవుడి మీద మీకేమొస్తుంది? వాత్సల్యత వచ్చి, ఏమయ్యో నిన్నే ఈ 50,000 ప్రభువుకి ఇచ్చేయి అని పక్కన పెట్టేస్తారు. ఏమొచ్చినప్పుడు? వాత్సల్యత వచ్చినప్పుడు. అవును కదా? అప్పుడు ఈ వాత్సల్యత వచ్చినప్పుడు మీరు తీసిన డబ్బులు ఏ పెద్ద పాస్టర్ గారు గద్దలాగి అందుకొని వెళ్ళిపోయారు అనుకో, ఆ టైం మీరు టీవీలోనూ దాంట్లో దీంట్లో ఇన్ని
ఇప్పుడు స్థానిక పాస్టర్ గారికి అంతే కదా, ఇంకేం ఉండదు. మీకు కూడా స్థానిక పాస్టర్ గారిని ప్రేమిస్తారు, ఇవ్వాలని ఉంటుంది, కానీ దానికి ఒక హద్దు ఉంటుంది. మీరు ఏదైతే నిర్ణయించుకున్నారో అది వెళ్ళిపోయింది, వేరే దగ్గరికి వెళ్ళిపోయింది, మరలా ఇవ్వలేరు కదా. మరలా ఎప్పుడో మీకు స్తోమత రావాలి, స్తోమత వచ్చిన వాత్సల్యత కూడా రావాలి. అందుకని చిన్న చిన్న పాస్టర్ గారు ఎందుకు అది దిగిపడిందమ్మా నాకు అర్థం కాదు. ఇలా అంటే దిగులే కదా, అవునా కాదా? చెప్పుకోపో అన్నట్టు చెంపల మీద చేయి కట్టకూడదు. చెంపల మీద చేయి కట్టారంటే ఆలోచుకుంటుంటుంది చైతన్య గారు. అందుకని మీరు ముఖం స్ట్రైట్గా పెట్టి వాక్యం 2 మాటలైనా వాక్యం వేసి వెళ్ళిపోండి, అది మీకు ఎంతో ఆశీర్వాదం. మీకు ఆడపిల్లే అది చదివినా ఇది చదివినా, ఇంకా కొంతమంది ధర్మ ప్రభువులు ఉంటారు. ఆ ధర్మ ప్రభువులు ఏం చేస్తారంటే ఓ 10,000 దశమాగం మీద కాను తీశారనుకో, ఆ పాస్టర్ గారికి 2,000, ఈ పాస్టర్ గారికి 2,000, ఆ పాస్టర్ గారికి 2,000, అందరూ కళాకాశం పనిచేస్తుంటారు. వీళ్ళు ఒక ధర్మ ప్రభువులు, అవునా కాదా? చెప్పరంట మా తల్లులారా. అందుకని స్థానిక పాస్టర్ గారికి మీటింగ్లు పెట్టడమో ఏదైనా పని చేయడానికి చాలా భారం అనిపిస్తుంది. నేను ఇందాక వచ్చినప్పుడు అన్న వాతావరణం చూసాను. అంతగాడు ఆయన ఫ్యామిలీ లేదు, పోతే సంఘం కూడా చాలా చిన్న సంఘం. ఎలా చేయగలుగుతున్నాడు దీన్ని? చాలా ఆశ్చర్యమైంది నాకు. ఆయన ఉన్న తపనేంటి, ఇంటి పెట్టమని ఎవడు అడిగాడు? అంతకుముందు నడుము ఆపరేషన్ జరిగింది, మొన్న కాలు ఇరిగింది, ఆయన కర్మదెల్లారికి కాలు కూడా ఇరిగింది, దానికి ఆపరేషన్. ఇప్పుడు ఎవడు పెట్టమని ఆయన బలవంతం చేశారంటారు? దేవుడు పెట్టమని బలవంతం చేశాడు. నా కుమారుడా ప్రసాద్ మీటింగ్లు పెట్టన్నాడా? కాదు. అంతరంగంలో దేవుని దర్శనానికి లోబడి అపారం నిద్రపోనివ్వకుండా, అర్థమవుతుందా? నేను బ్రతికొండగా ఏదో నా ప్రభు కొరకు చెయ్యాలని ఒక మంటను చూడండి. ఆ మంట సువార్త కోటాలు పెంచడానికి పూనుకోవడానికి కారణం అది. ఈ సువార్త కోడికల ద్వారా 2 కార్యాలు జరుగుతాయి. ఫస్ట్, అన్య జనులు సువార్త ఎరగనటువంటి నశించిపోయే వారికి సువార్త అందింది. వారు ఒకవేళ దేవుని దయ వల్ల లూదియా హృదయం తెరవబడినట్లు తెరవబడితే, వాక్యం లోపలికి వెళ్తే వారు తక్కువ మారిపోతారు. అలా మారినటువంటి వారే మా బోటోళ్ళు అందరూ కూడా సోపం చెప్పాలి, అవును కదా? సరే, వాళ్ళ సంగతి పక్కన పెడదాం. ఉన్నవారు బలహీనం అవ్వకుండా ఉండాలి అంటే, ఉన్నవారు ఆధ్యాత్మికంగా బలపడాలంటే ఇలాంటి ప్రార్థన కోరికలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఎంతో మంది కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, పోస్కాల చేతులు కలిగినటువంటి వారు పడి ఉండేవారట. ఎందుకంటే అప్పుడప్పుడు దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తున్నప్పుడు వారు బాగుపడేవారట. నీళ్లు కదిలినప్పుడు రోగులు బాగుపడినట్లు, అప్పుడప్పుడు వాక్యం కదులుతున్నప్పుడు పట్టణంలో ప్రాంతాలలో వాక్యం కదిలిచ్చే సేవకులు అదే పని కదా, కదులుతున్నప్పుడు కొంతమంది బాగుపడిపోతారు. అన్ని దానముల కంటే సువార్త దానం మిన్నని నేను అంటాను. మీరేమంటారు? హల్లెలూయా. అన్నదానం గొప్ప కదా అని ఒక ఆయన అంటుంది. అన్నదానం చేస్తే నువ్వు తింటే మహా అంటే ఒక 8 గంటలు పనిచేసింది నీ కడుపులో, నీకు బలం ఇస్తుంది. తర్వాత దాని దారిని 8 గంటలు నీకు బలం ఇస్తుంది అంతే. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అన్నదానం కంటే వస్త్రదానం విన్నంటారుగా పాస్టర్ గారు అని. వస్త్రదానం చేస్తే 1 సంవత్సరం రోజులు నీకు